ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య, జానకమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు. రఘు, మధు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. రఘు భార్య సునీత, మధు భార్య లక్ష్మి. ఒకే ఇంట్లో అందరూ కలిసి ఉండేవారు. మొదట్లో ఆ ఇల్లు నవ్వులతో కలకలలాడేది. కానీ రోజులు గడిచే కొద్దీ చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలయ్యాయి. ఇంటి ఖర్చులు మేము ఎక్కువ ఇస్తున్నాం, పనంతా మా మీదే పడుతుంది, అమ్మా నాన్నల బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటూ కోడళ్ళ మధ్య మాటలు పెరిగాయి. ఒకరోజు సునీత కోపంగా ఇలా, రోజు గొడవలు పడటం కంటే మనం విడిగా ఉండటమే మంచిది అంది. ఆ మాట విన్న రఘు కూడా మౌనంగా తల ఊపాడు. మధు మాత్రం ఏమీ మాట్లాడలేదు. అంతా విన్న జానకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఒక్క మాట మాత్రమే చెప్పింది. మీరు విడిగా వెళ్ళినా నాకు కోపం లేదు. కానీ ఈ ఇంటి తలుపు మీకోసం ఎప్పుడూ మూసుకోదు. మరుసటి రోజు రఘు కుటుంబం పట్నానికి వెళ్ళిపోయింది. ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు రామయ్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. మధు ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. డాక్టర్ పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమని చెప్పాడు. మధు దగ్గర అంత డబ్బు లేదు. అతను తన అన్న రఘుకి ఫోన్ చేశాడు. అన్నయ్య, నాన్నకు చికిత్స చేయించాలి, కొంచెం డబ్బు అవసరం. అవతల కొంతసేపు నిశ్శబ్దం. తర్వాత రఘు అన్నాడు, మధు, డబ్బు గురించి ఆలోచించకు. నాన్న మనిద్దరివాడు. కొన్ని గంటల్లోనే రఘు ఆస్పత్రికి చేరుకున్నాడు. అతనితో పాటు సుజాత కూడా వచ్చింది. సుజాత నేరుగా జానకమ్మ దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకొని, అమ్మా, మేము వెళ్ళిపోయినప్పుడు మీరు ఒక్క మాట కూడా మమ్మల్ని ఆపలేదు ఎందుకు అని ప్రశ్నించింది. జానకమ్మ చిరునవ్వుతో అంది, పిల్లల్ని తలుపు దగ్గర ఆపగలం, కానీ వాళ్ళ మనసులను ఎలా ఆపగలం తల్లి అని అంది. సుజాత కళ్ళల్లో నీళ్లు నిండాయి. అప్పుడే రామయ్యకు స్పృహ వచ్చింది. అతను తన ఇద్దరు కొడుకులను దగ్గరకు పిలిచాడు. నేను మీకు ఆస్తి పెద్దగా ఇవ్వకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఇవ్వగలను. అందరూ అతని వైపు చూశారు. మన ఇంటి తలుపు మీరు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, మీ మధ్య ఎంత గొడవలు వచ్చినా ఈ ఇంటికి తిరిగి రావడానికి మీకు ఎప్పుడు అనుమతి అవసరం లేదు. ఎందుకంటే ఇది నా ఇల్లు కాదు, మీ అందరి ఇల్లు. ఆ మాటలు విన్న సుజాత, లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. లక్ష్మి ముందుకు వచ్చి సుజాత చేతిని పట్టుకుంది. వదినా, మనం ఇంటి కోసం గొడవ పడ్డాం, కానీ మనమే లేకపోతే ఆ ఇల్లు ఎందుకు? సుజాత కన్నీళ్లతో నవ్వింది. ఇకపై ఇంటిని పంచుకోం, పనిని పంచుకుందాం, బాధ్యతను పంచుకుందాం, సంతోషాన్ని పంచుకుందాం. రఘు, మధు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కొన్ని రోజుల తరువాత రామయ్య ఇంటి ముందు మళ్ళీ నవ్వులు వినిపించాయి. మనవరాళ్ళు ఆవరణలో ఆడుకుంటున్నారు. జానకమ్మ వంటగదిలో అందరికీ భోజనం వడ్డిస్తుంది. రామయ్య గుమ్మం దగ్గర కూర్చొని ఆ దృశ్యాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఒకే మాట అందరికీ గుర్తుండిపోయింది. ఇల్లు పెద్దదా చిన్నదా అనేది కాదు, మన ఇంట్లో మనుషులు ఎంత పెద్దవో అదే ముఖ్యం. నీతి. కుటుంబంలో సమస్యలు రావటం సహజం, కానీ సమస్య కంటే బంధం గొప్పదని గుర్తుంచుకుంటే విడిపోయిన మనుషులు కూడా మళ్ళీ ఒకటవుతాయి. ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.